వెల్కమ్ టు రాజీ వంటింటి రుచులు. ఇవాళ మనం అరటి దూట పెరుగు పచ్చడి చేసుకుంటున్నాము. ఎందుకంటే అరటి దూట అనేది మనకి ఇప్పుడు చాలా ఆరోగ్యం అని డాక్టర్స్ అందరూ కూడా చెప్తున్నారు. ఈ అరటి దూట చేసుకోలేకపోతే కనుక దీంట్లోంచి జ్యూస్ చేసుకొని కూడా ఆ జ్యూస్ తాగితే గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ యూరినరీ ట్రాక్ స్టోన్స్ కానీ ఇవన్నీ కూడా వాటిని కంట్రోల్ చేయొచ్చు అండ్ కొలెస్ట్రాల్ లెవెల్ని మేనేజ్ చేసుకోవచ్చు అని ఇప్పుడు దూట తినమని చెప్పి చాలా మనకి డాక్టర్స్ చెప్తున్నారు. సో అలాగే మనం ఈ పెరుగు పచ్చడి ఎలా చేసుకుంటున్నామో చూస్తున్నాము. దూట ఇలాగే మనం అందులో చూపించినట్టుగానే చక్రాలుగా తరిగి మజ్జిగలో వేసుకుని దాన్ని తిరిగి మళ్ళీ చక్కగా సన్నటి బద్దల కింద చేసుకుని కుక్కర్లో మనం కొద్దిగా పసుపేసి ఉడికించుకుంటే గొయ్యిలా వస్తుంది. సో కుక్కర్లో పెట్టినప్పుడు ఇది స్టీల్ గిన్నెలో వేసుకొని మనం కుక్కర్లో పెట్టుకోవాలి. దీంట్లోకి మనకి పెరుగు పచ్చడికి కావాల్సింది ఏంటంటే పెరుగు, అలాగే నేను కొబ్బరి ఎప్పుడు కూడాను గ్రేట్ చేసేసుకుని చక్కగా తురుముకుని ఒక బాక్స్లో పెట్టుకుని ఫ్రీజ్ చేసేస్తాను ఫ్రీజర్లో. ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని మైక్రోవేవ్లో డీఫ్రాస్ట్ చేసి మనకు కావాల్సినంత యూజ్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుందని చేస్తాను. సో ఇందులోంచి మనం దాంట్లో ఒక 2.5 టేబుల్ స్పూన్ గ్రేటెడ్ కోకోనట్ వేస్తాము. ఈ పెరుగు కలుపుకుంటాము. దీంట్లో చేర్చవలసిన ఇంగ్రీడియంట్ ఏంటంటే ముఖ్యమైనది ఈ పుట్నాలు, అంటే మనకి గుల్ల శనగపప్పు అంటాం కదా, ఇది ప్లస్ ఆవాలు, ఈ రెండు కలిపి గ్రైండ్ చేసుకుంటే చక్కగా పొడి వస్తుంది. ఆ పొడి మనం ఇట్లాంటి పెరుగు పచ్చడిలో ఇలాంటి దూట పెరుగు పచ్చడి, ఆనపకాయ పెరుగు పచ్చడి, ఏ పెరుగు పచ్చడి చేసుకున్నా కూడాను ఈ పొడి కనుక వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో దాంట్లో ఈ పొడి వేసుకుని ఇందులో నేను ఒక 3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి అలాగే కరివేపాకు రెడీగా ఉంచుకున్నాను. అలాగే చాప్ చేసిన కొత్తిమీర, దీంట్లోకి మనం పెట్టుకునే నేతి పోపే పెడితేనే బాగుంటుంది. నేతి వాసన ఇష్టం లేని వాళ్ళు ఒక 1/2 టేబుల్ స్పూన్ మామూలు రిఫైన్డ్ ఆయిల్ వేసుకొని కూడా వేసుకోవచ్చు. 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/4 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/4 టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం ఇంగువ. ఇక్కడ మీకు చూపించింది నేను ఇంగువ పోపు వేసేటప్పుడు డెఫినెట్గా చూపిస్తాను. సో ఇది మనం దీంట్లో ఫస్ట్ కొబ్బరి వేసుకుని ఇందులో తగినంత ఉప్పు కూడా వేసుకుని చక్కగా ఈ పెరుగుని, ఇది ఆల్రెడీ బీట్ చేసిన పెరిగే, దీన్ని మనం వేసుకుని చక్కగా ఈవెన్ పచ్చిమిరపకాయలు కూడా పోపులో వేసి వేయించైనా వేయచ్చు, ఆర్ ఇందులో వేసేసినా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ పెరుగు పచ్చడి చేసుకోవడం అనేది చక్కగా చాలా ఈజీ. ఇది రైస్లోకి బాగుంటుంది, చపాతీ, పూరి వాటిల్లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం చాలా హెల్దీ. సో ఇందులోకి మనం ఇప్పుడు ఈ చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుని ఈ గుల్ల శనగపప్పు ప్లస్ ఇవి మిక్సీలో వేసుకుని ఈ పొడి కూడా ఇందులో వేసుకుని, ఇది మనం ఈ గుల్ల శనగపప్పు అంటే పుట్నాలు, ఆవాలు కూడా వేసుకోగా ఈ పొడిది మనకి చూసుకుని మన క్వాంటిటీని బట్టి చూసుకుని వేసుకోవచ్చు. సో నేనైతే ఇందులో ఒక 1.5 టీ స్పూన్ వేసాను. సో ఆవ వాసన కొద్దిగా ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఇంకొక 1/2 స్పూన్ కూడా వేసుకోవచ్చు. మనకి ఏంటంటే ఈ పొడి రెడీగా ఉందంటే నేను అందుకే స్పైసీ పౌడర్స్ ఫర్ టేస్టీ కుకింగ్లో సో ఇది కూడా మీరు యాడ్ చేసుకుంటే కనుక ఇలాంటి పెరుగు పచ్చళ్ళు చేసుకునేటప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆవ పెట్టిన రుచి వస్తూ, అలాగే ఈ గుల్ల శనగపప్పు అనేది బైండింగ్కి చాలా బాగుంటుంది అండ్ దానివల్ల టేస్ట్ కూడా చాలా మంచి యాడెడ్ టేస్ట్. పోపు చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేసుకుని ఇందులో మనం ఆఫ్ చేసే ముందు కనుక జస్ట్ ఆ కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకుని ఆఫ్ చేసేసుకుని దీంట్లో కొద్దిగా ఇంగు యాడ్ చేసుకుని మనం పెరుగు పచ్చడిలో కలుపుకున్నాం. కలర్లోకి వచ్చింది. మనం ఆఫ్ చేసే ముందు సారీ వేసుకుని
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో మనం కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకుని యాక్చువల్గా ఇంగువ ఈ పెరుగు పచ్చడి పైన వేసుకుని వేడివేడి పోపు దాని మీద వేసినా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇందులో కనుక మనకి పెరుగు తక్కువైంది అని అనుకుంటే కొంచెం మనం కనుక పెరుగు ఒక 2 చెంచాలు వేసుకుని కలుపుకుంటే ఈ పెరుగు పచ్చడి చాలా చాలా రుచి. మనం లంచ్కి చేసుకుని రాత్రికి చపాతీలు కానీ పూరీలు కానీ ఈవెన్ పుల్కాలు కూడా చక్కగా ఈ పెరుగు పచ్చడి వేసుకుని తినేసేయచ్చు. అండ్ చాలా హెల్దీ. సో ఈ దూట పెరుగు పచ్చడి చక్కగా మీరందరూ ఇలా ఈ పుట్నాలు ఆవాలు కలిపి చక్కగా మిక్సీలో వేసుకొని ఇందులో నేను చెప్పిన ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఇది. ఈ ఆవ పచ్చడి ఈ దూట పెరుగు పచ్చడికి అడిషనల్ టేస్టు అండ్ మంచి ఫ్రాగ్రెన్స్ దానికి ఇచ్చేది ఆ పుట్నాలు ఆవపొడి వేసి, అలాగే కొంచెం కొబ్బరి వేసుకుని, కొబ్బరి ఇంతే వేయాలని ఏమీ రూల్ లేదు. సో 1 స్పూన్ వేసుకునేవాళ్ళు 1 స్పూన్ వేసుకోవచ్చు, 1.5 వేసుకోవచ్చు. ఆర్ కొబ్బరి అవాయిడ్ చేసుకుందాం అనుకునేవాళ్ళు అది కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. నేను అది మంచి యాడెడ్ టేస్ట్ అని చెప్పి వేసాను నేను. సో దూట పెరుగు పచ్చడి మీరందరూ కూడా ఈ రెసిపీని ఫాలో అయ్యి ట్రై చేసి మీ అందరి ఎక్స్పీరియన్సెస్ ఛానల్లో షేర్ చేస్తారని, అలాగే నా వెబ్సైట్ rajivantintiruchulu.com విజిట్ చేసి అందులో ఇంకా డీటెయిల్డ్గా ఉంది. రెసిపీలు కానీ టిప్స్ కానీ అన్నీ డీటెయిల్డ్గా ఉన్నాయి. సో ప్లీజ్ డూ విజిట్ మై ఛానల్ rajivantintiruchulu.com and share your experiences in my website. Thank you.